ఒక అందమైన గ్రామంలో అనామిక, ఆమె భర్త రమేష్, అత్త శాంతమ్మ, రఘురామయ్య కలిసి ఉంటున్నారు. రమేష్ కష్టపడి పనిచేస్తుంటే రాఘవయ్య ఇంటి ముందు చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలా ఉండగా ఒకరోజు అనామిక వంటగదిలో తీవ్రంగా ఆలోచిస్తోంది. పొయ్యి మీద పాలు పొంగిపోతాయి. శాంతమ్మ వెనక నుంచొచ్చి, అమ్మాయి అనామిక, ఏమైంది? పాలన్నీ పొంగిపోయాయి, అంతలా ఏం ఆలోచిస్తున్నావు? అయ్యో అత్తయ్యగారు, క్షమించండి, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయానండి. అదేంటో నాతో చెప్పమ్మా. అది కాదత్తయ్యగారు, మన ఊరి శంకరయ్య బాబాయ్ షాప్ ఖాళీ చేశాడు కదా, ఆ షాప్ బాగా నడిచే చోటుంది, దాన్ని మనం అద్దెకు తీసుకుని వ్యాపారం మొదలు పెడితే బావుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. అబ్బే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా వ్యాపారం పెట్టేంత పెట్టుబడి మన దగ్గర లేదనామిక. పైగా ఇప్పటి వరకు మనకు రూపాయి అప్పు కూడా లేదు. ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా అప్పులు చేస్తే బాధలు మనం తట్టుకోలేమమ్మా. అప్పు చేయమని ఎవరన్నారత్తయ్యా? మన ఇంట్లో బంగారం ఉంది కదా, దాన్ని కుదవ పెట్టుకోవడం లేకపోతే అమ్ముకోవడం చేసి డబ్బు తీసుకొచ్చి వ్యాపారం మొదలు పెడదాం. ఆ మాట వినగానే శాంతమ్మ ముఖం కోపంగా మారుతుంది. అలా చేయడం నాకైతే అస్సలు ఇష్టం లేదమ్మా. ఆ బంగారం గురించి అసలు మాట్లాడొద్దు. శాంతమ్మ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ చాటుగా వింటున్న రాఘవయ్య మెల్లగా అనామిక దగ్గరికి వస్తాడు. నీ అత్తగారు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుందమ్మాయి, కానీ నీ ఆలోచన చాలా గొప్పది. వ్యాపారంలో ఉన్న లాభాలు అలాగే వచ్చే నష్టాలు కూడా భరించాల్సి వస్తుంది. నువ్వు అనుకున్న విధంగానే వ్యాపారం మొదలుపెట్టు. దానికి కావలసిన డబ్బుని నేను ఏర్పాటు చేస్తాను. మీ అత్తగారికి మటుకు చెప్పకు. ఒకవేళ తను అడిగితే తర్వాత నేనే చెప్తానులే. రాఘవయ్య మాటలకు అనామిక చాలా సంతోషపడుతుంది. అనుకున్న విధంగానే రాఘవయ్య సాయంతో అనామిక కొత్త వ్యాపారం మొదలు పెడుతుంది. కాని అత్తగారైన శాంతమ్మకి ఆ వ్యాపారం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. దాంతో తను భర్త రాఘవయ్యతో గొడవపడుతుంది. మీరు డబ్బులు ఎందుకు ఇచ్చి వ్యాపారం మొదలెట్టించారో? నాకసలు ఈ వ్యాపారం చేయడం ఏమాత్రం ఇష్టం లేదండి. పైగా మీ పింఛన్ డబ్బులన్నీ దాచి ఒక్కసారిగా ఇచ్చేశారు. రేపు మనకేవైనా అత్యవసర పరిస్థితులొస్తే ఆ డబ్బే కదా ఉపయోగపడుతుందని అనుకున్నాను. కానీ మీరిప్పుడు ఇలా చేశారు. నాకది అస్సలు నచ్చలేదు. మరేం పర్వాలేదు శాంతమ్మా, అనామిక మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. తన వ్యాపారంలో ఖచ్చితంగా విజయం సాధించి మనల్ని ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది. నిలబెడుతుంది. నడివీధిలో నిలబెట్టకుండా ఉంటే చాలు. శాంతమ్మ విసుక్కుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అనామిక కష్టపడ్డంతో వ్యాపారం చాలా బాగా సాగుతూ మంచి లాభాలు వస్తూ ఉంటాయి. అయితే సరిగ్గా ఆ సమయంలోనే అత్తగారు శాంతమ్మ ఆరోగ్యం పాడై ఆమె మంచాన పడుతుంది. శాంతమ్మ మంచం మీద పడుకుని బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పిల్ల కొత్త వ్యాపారం మొదలెట్టిందో లేదో, నాకీ మాయదారి రోగం వచ్చి పడింది. శాంతమ్మ మంచం మీద మూలుగుతూ తనలో తాను గొనుక్కుంటూ ఉంటుంది. అంతలో అనామిక మందుల గ్లాస్తో లోపలికొస్తుంది. శాంతమ్మ అనామికను చూసి బిగ్గరగా అరుస్తుంది. నేను ఊరికే అనలేదే, నువ్వు ఆ కొంప మునిగే కొత్త వ్యాపారం మొదలెట్టావా లేదో, నాకీ మాయదారి రోగం వచ్చిబడింది. ఆ వ్యాపారమే మన కొంప ముంచేసింది. ఆ మాటలకు అనామిక మనసులో ఎంతో బాధపడుతుంది. అనామిక ఆమెను ఎందరో పెద్ద వైద్యుల దగ్గరకు తీసుకెళ్లినా ఎలాంటి లాభం లేకపోతుంది. ఒకరోజు శాంతమ్మ మంచం మీద నుంచి అనామికను పిలుస్తుంది. అనామిక, నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను కదా, ఆ వ్యాపారం కలిసి రాకే ఇంట్లో ఈ గ్రహచారాలన్నీ మొదలయ్యాయి. ఆ వ్యాపారం మూసేస్తే తప్ప నాకు మనశ్శాంతి లభించదు. నాకు ఆరోగ్యం కుదుట పడదు. అత్తయ్యగారు, మీ ఆరోగ్యం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. మీరు చెప్పినట్లే నేను ఆ వ్యాపారాన్ని వదిలేస్తాను చెప్పి అనామిక తన వ్యాపార బాధ్యతలను స్నేహితురాలైన శాంతికి అప్పగించి తను పూర్తిగా పక్కకు తప్పుకుంటుంది. అయినా శాంతమ్మ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు ఉండదు. అప్పుడు అనామికకు ఒక ఆలోచన వచ్చి భర్త రమేష్ దగ్గరికి వెళ్తుంది. ఏవండి, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇలాంటి రోగాలకి నాటు వైద్యం ద్వారా త్వరగా తగ్గుతుందని నా చిన్నప్పుడెప్పుడో విన్నాను. మా ఊర్లో ఒక మంచి నాటు వైద్యుడున్నాడండి. ఆయన ఇక్కడికి తీసుకొద్దామా? ఆయన ఏమైనా మందులిస్తే అత్తయ్య గారిని కాపాడుకోవచ్చు. ఇలాగే వదిలేస్తే ఆవిడ మనకు దక్కేలా లేదు. సరే అనామిక,
నువ్వన్నట్లుగానే చేద్దాం. ఆ నాటు వైద్యుడిని త్వరగా పిలిపించు. అనామిక వెంటనే తన ఊరు నుంచి నాటు వైద్యుణ్ణి పిలిపిస్తుంది. నాటు వైద్యుడొచ్చి శాంతమ్మను పరీక్షగా చూసి రమేష్ అనామికలతో మాట్లాడతాడు. అమ్మా, ఇలాంటి వ్యాధి చాలా అరుదుగా తక్కువ మందికే వస్తుంది. ఈ రోగం వచ్చినప్పుడు సాధారణ ఇళ్లలో ఉండకూడదు. అరిటాకులతో కూడిన చిన్న పందిరింట్లో ఉండాలి. అవి ఎప్పుడూ చల్లగా ఉండేలా చూసుకోవాలి. అరిటాకుల మీద నీళ్లు జల్లుతూ నెల రోజుల పాటు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుంది. నేను చెప్పిన మందులు సరిగ్గా సమయానికి వెయ్యాలి. సరేనండి, మీరు చెప్పినట్లుగానే ప్రతి ఒక్కటి నేను దగ్గరుండి చేస్తాను. అనామిక వైద్యుడు చెప్పినట్లు అరిటాకుల ఇల్లు ఏర్పాటు చేద్దాం అనుకునేలోపే ఎంతో పెద్ద వర్షం పడుతుంది. మీరెవరూ కంగారు పడకండి. వర్షం వచ్చినా సరే నేను ఈ అరిటాకుల ఇంటిని తప్పకుండా ఏర్పాటు చేస్తాను. నేనొక్కదాన్ని వర్షంలో తడుస్తూ పూర్తి చేస్తాను. మీరెవరూ బయటకు రాకండి. అదేంటమ్మాయ్, అంత పెద్ద వర్షంలో నువ్వు ఒక్కదానివి ఎలా చేస్తావు? మేం కూడా వచ్చి సాయం చేస్తావు. అవునన్నామిక, అంత వర్షంలో నువ్వు ఒక్కదానివి తడిస్తే అనారోగ్య పాలవుతావు. పద, నేను కూడా వస్తాను. వద్దండి, వినండి. ఒకవేళ వర్షంలో తడిసినా నాకు జలుబు జ్వరం వచ్చినా ఆ బాధని నేను మాత్రమే పడతాను. ఆ తర్వాత అత్తయ్య గారికి సాయం చేస్తూ ఆ ఇంట్లోనే ఉంటాను. అంతేగాని మీరెవరూ వర్షంలో తడవద్దు, దయచేసి రావద్దు. అనామిక ఎంత చెప్పినా వినకపోవడంతో వాళ్ళెవ్వరూ సహాయం చేయడానికి వెళ్ళలేకపోయారు. అనామిక ఎంతో కష్టపడి జోరు వర్షంలో పూర్తిగా తడుస్తూనే ఇంటి వెనకాల అరిటాకుల ఇంటిని ఏర్పాటు చేసి అత్తయ్యను అక్కడికి తీసుకెళ్లి ఉంచుతుంది. ఇక నాటు వైద్యుడు చెప్పినట్లుగా రోజు తెల్లవారక ముందే లేచి అత్తగారికి చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసి ఆ తర్వాత ఇంటి పనులు మొదలు పెడుతుంది. ప్రతిరోజు అరిటాకులను తానే స్వయంగా తీసుకొచ్చి ఎండిపోయిన ఆకులను తీసేసి కొత్త ఆకులు వేస్తూ నీళ్లు చల్లుతూ ఆ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండేలా చూసుకుంటుంది. ఒకరోజు అరిటాకుల ఇంట్లో నాటు వైద్యుడు శాంతమ్మకు మందులిస్తూ ఉంటాడు. అనామిక పక్కనే నిలబడి చూస్తూ ఉంటుంది. అమ్మాయి అనామిక, ఖాళీగానే ఉంటున్నావు కదా, ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. 4 ఎకరాలు అమ్మి పెంచిన మీ నాన్నగారు కూడా ఊళ్ళో గొప్ప వ్యాపారం చేసి బాగా సంపాదించారు. నీకెందుకు అలాంటి ఆలోచన రావడం లేదు? మంచం మీద ఉన్న శాంతమ్మ ఆ మాట వినగానే కోపంతో రగిలిపోతుంది. ఆ వ్యాపారం పేరెత్తితే నాకు ఒళ్ళు మండిపోతుంది వైద్యుడా. ఈ పిల్ల ఆ వ్యాపారం ఒకటి మొదలెట్టింది. దానివల్లే నేను ఇలా మంచాన పడ్డాను. ఏం మాట్లాడుతున్నావు శాంతమ్మా? వ్యాపారం వల్ల నువ్వు మంచాన పడ్డమేంటి? ఇలాంటి వ్యాధులు వచ్చిన ఎంతో మందికి నేను వైద్యం చేశాను. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? నీ అనారోగ్యానికి కారణం నువ్వు తింటున్న తిండి, నువ్వుంటున్న ప్రదేశం. అంతే. కావాలంటే నేను నిరూపిస్తాను. అనామిక వైపు తిరిగి నాటు వైద్యుడు, అమ్మాయి అనామిక, నువ్వు ఎప్పటిలాగే నీ వ్యాపారం మొదలెట్టు. ఈ రోగానికి నీ వ్యాపారానికి సంబంధం లేదని మనం నిరూపిద్దాం. వద్దంటే వద్దు. ఆ కొంప మునిగే వ్యాపారం మళ్ళీ వద్దే వద్దు. శాంతమ్మ ఎంత వద్దంటున్నా నాటు వైద్యుడు పట్టుపట్టి అనామికతో వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెట్టిస్తాడు. నాటి నుంచి శాంతమ్మ, అయ్యో మళ్ళీ వ్యాపారం మొదలైంది, నాకేమవుతుందో ఏమో అని మానసిక వేదన పడుతూ భయంతో రోజులు గడుపుతుంది. సరిగ్గా 1 రోజులు గడుస్తాయి. శాంతమ్మ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది. ఆమె అరిటాకుల ఇంటి నుంచి బయటకొచ్చి ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా అనామిక నడుపుతున్న వ్యాపారం దగ్గర నడుచుకుంటూ వెళ్తుంది. శాంతమ్మను అలా చూసి అనామిక ఆశ్చర్యపోతుంది. వ్యాపారం దగ్గర అనామిక అత్తగారిని చూసి కంగారుగా ఆనందంగా దగ్గరకొస్తుంది. అత్తయ్య గారు, మీకు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందా? కుదుటపడ్డమేంటమ్మా, నేను పూర్తిగా కోలుకున్నాను. వైద్యుడు చెప్పే వరకు నాకర్థం కాలేదు. నీ వ్యాపారానికి నా రోగానికి ఏం సంబంధం లేదని ఇప్పుడు పక్కాగా అర్థమైంది. నా స్వార్థం వల్ల నీ మంచి ఆలోచన అడ్డుకున్నందుకు నన్ను క్షమించనామిక. అయ్యో అత్తయ్య గారు, క్షమాపణలెందుకు? మీరు క్షేమంగా తిరిగి రావడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. అంతలో రాఘవయ్య, రమేష్, నాటు వైద్యుడు అక్కడికి వస్తారు. చూసావా కాంతమ్మా, నేను అప్పుడే చెప్పాను, మన కోడలు అడుగు పెడితే మన కుటుంబం ఒక స్థాయిలోకి నిలబడుతుందని. శాంతమ్మ గారు, వ్యాపారం అనేది శ్రమ, విజయం. రోగం అనేది శరీరానికి సంబంధించింది. రెండింటినీ ముడిపెట్టి ఆ పిల్లను అనవసరంగా బాధ పెట్టావు. ఇప్పుడు నీ కళ్ళతో నేను చూసావుగా. అమ్మా, అనామిక పడిన శ్రమ, ఆ దేవుడి దయ వల్ల నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా మా ముందు నిలబడ్డావు.
అనామిక ఆలోచన ఎప్పుడు మన కుటుంబం మంచి కోసమేనని ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అవునా రమేష్, నా తప్పే. ఇకపై అనామిక ఇంట్లో కూర్చోవడమే కాదు, నేను కూడా ఈ వ్యాపారంలో నీతో పాటే ఉంటానమ్మా. రోజు నీకు తోడుగా వచ్చి సాయం చేస్తాను. శాంతమ్మ మాటలకు అనామిక, రాఘవయ్య ఎంతో సంతోషిస్తారు. ఎంత మంచి మాట చెప్పావే శాంతమ్మ. మనమందరం కలిసి ఉంటే ఆ లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. రమేష్ నాటు వైద్యుడి దగ్గరికొచ్చి గౌరవంగా చేతులు జోడిస్తాడు. అయ్యగారు, మీ వైద్యం వల్లే మా అమ్మకి ప్రాణదానం జరిగింది. ఈ చిన్న కానుకను మా కృతజ్ఞతగా తీసుకోండి. రమేష్ కొంత డబ్బుని వైద్యుడి చేతిలో పెట్టబోతాడు. వద్దు బాబు, రోగాన్ని నయం చేయడం నా ధర్మం. దానికి డబ్బులు తీసుకుంటే నా విద్యకు విలువ ఉండదు. మీ అమ్మగారు కోలుకొని ఈ కుటుంబం సంతోషంగా ఉంటే చాలు. అలా అనకండి గారు, ఇది మీ శ్రమకు మేమిచ్చే ప్రతిఫలం కాదు, మీ మీద మాకున్న గౌరవం. దయచేసి కాదనకుండా తీసుకోండి. అనామిక, రమేష్ పట్టుబట్టి ఆ డబ్బును వైద్యుడికి సగౌరవంగా ఇస్తారు. సరేనమ్మా, మీ ఆప్యాయతను కాదనలేకపోతున్నాను. మీ కుటుంబం ఎప్పుడు ఇలాగే పచ్చగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. వస్తానమ్మా. నాటు వైద్యుడు సంతోషంగా అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం అరిటాకుల ఇంటి ముందు శాంతమ్మ పూజ పూర్తి చేసుకుని ప్రశాంతంగా కూర్చునుంటుంది. అనామిక, రమేష్ ఆమె దగ్గరకొస్తారు. అత్తయ్య గారు, ఆరోగ్యం బాగుపడ్డాక కూడా ఇంట్లో పడుకోకుండా ఎరటాకులు ఇంట్లోనే పడుకుంటున్నారు, పూజలు కూడా ఇక్కడే చేసుకుంటున్నారు. అవునమ్మాయ్, నా ఆయుష్ పోయిందనుకున్న సమయంలో ఈ అరటాకులు ఇల్లే నాకు కొత్త జీవితాన్నిచ్చింది. నా అనారోగ్యాన్ని తరివేసి మన కుటుంబంలో మళ్ళీ వెలుగులు నింపిన ఈ ఇల్లు నాకొక గుడి లాంటిదమ్మా. అందుకే దీన్ని ఎప్పటికీ ఇలాగే చూసుకుంటాను. నిజమేనమ్మా, నాటు వైద్యుడు చెప్పిన ఈ చిన్న ఆలోచన, అనామిక పడిన కష్టం నిన్ను మళ్ళీ మాకు దక్కేలా చేశాయి. నీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడే ఉండు, మేమేమీ వద్దనం. నాకే కాదురా, మన కుటుంబానికి కూడా ఈ అరిటాకులు ఇల్లే పెద్ద అదృష్టం. ఆ రోజు నుంచి అరిటాకుల ఇంటిని ఏమాత్రం పాడు చేయకుండా శాంతమ్మ దాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ రోజు అక్కడే సమయం గడుపుతోంది. ఇంట్లో మనస్పర్ధలని తొలగిపోవడంతో అత్తగారి శాంతమ్మ కూడా అనామికతో పాటు వ్యాపారంలో తోడుగా నిలబడి సాయం చేస్తుంది. అందరూ కలిసిమెలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆనందంగా కాలం గడుపుతారు. అనామిక వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఆ కుటుంబంలో నిత్యం సంతోషాలు విరబూస్తాయి. ప్రసాద్ ఇంట్లోని హాల్లో ఉదయాన్నే శారద ఓ పాత డైరీలో లెక్కలు రాసుకుంటూ ఉంటుంది. ఆమెది ప్రతి పైసా లెక్క చూసుకునే స్వభావం. ప్రసాద్ సోఫాలో కూర్చొని దినపత్రిక చదువుతూ ఉంటాడు. పెద్ద కోడలు అనామిక, రెండో కోడలు అవని వంటగదిలో ఉదయం బ్రేక్ఫాస్ట్ పనులు, మధ్యాహ్నం లంచ్ బాక్సుల కోసం హడావిడి పనులు చేస్తూ ఉంటారు. ఏవే అనామిక, ఏవే అవని, పనులన్నీ పక్కన పెట్టి ముందు ట్రెండిట్టగా మీకు ఒక ముఖ్యమైన పని అప్పగించాలి. అది వినగానే అనామిక, అవని అత్తగారు ఉదయాన్నే ఎందుకు పిలిచారో అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకొని హాల్లోకొస్తారు. ఏంటత్తయ్య, ఉదయాన్నే అంత గట్టిగా పిలిచారు? బాక్సులు కట్టడానికి టైం అవుతుంది. శారద తన చేతిలో ఉన్న ఓ 500 నోటు, 200 నోట్లు, కొన్ని చిల్లర కాయిన్స్ తీసి అనామిక చేతిలో పెడుతూ, ఇదిగో, ఈ నెల మొత్తం ఇంటి కిరాణా సామానికి, కూరగాయలకి, పాలకి బడ్జెట్ డబ్బులు జాగ్రత్తగా వాడుకోండి. ఒక్క పైసా వృధా చేసినా నేను ఊరుకునేది లేదు. ఆ డబ్బులు అనామిక చూసి షాక్లో అలాగే ఉండిపోతుంది. అవని ముఖం చిన్నబుచ్చుకొని ఆ డబ్బుల వంక నమ్మశక్యం కానట్లు చూస్తుంది. అత్తయ్య, ఇదేంటి, ఈ నెల మొత్తం కిరాణాకి ఇవి సరిపోతాయా? ఇంట్లో 6 మనుషులున్నాం, కనీసం బియ్యం పప్పులకే ఇవి సరిపోవు. ఏ అంటే నీ గోడవ, నిన్న మొన్నటిదాకా అట్టాగే బతికేము, మీరొచ్చాకే ఖర్చులు పెరిగిపోయాయి. నేనెంతకంటే ₹1 కూడా ఎక్కువ ఇవ్వను. ఆ డబ్బులతోనే నెల మొత్తం నెట్టుకు రావాలి, అర్థమైందా? కానీ అత్తయ్య, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నూనె, ఉప్పు, కారం అన్నీ కొనుక్కోవాలి కదా, ఇవెలా సరిపోతాయి? నాకేం తెలుసు, మీరే ఏదో ఒకలాగా అడ్జస్ట్ అయిపోవాలి. పొదుపుగా వాడడం నేర్చుకోండి. రోజు పంచభక్షపరం అన్నాలు తినాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి? గంజి తాగి బతికిన రోజులు కూడా ఉన్నాయి. అయినా నా మాట వినకపోతే మీ ఇష్టం, రేపటి నుంచి పస్తులుండండి. అది విని ప్రసాదు పేపర్ చాటు నుంచి చూస్తూ నిట్టూరుస్తాడు. ఏమీ శారదా, నీ పట్టింపులకి ఓ హద్దుండాలి. పిల్లలు చెప్తున్నారుగా, మరీ అంత తక్కువిస్తే వాళ్ళేం చేస్తారు? కాస్త పెంచివ్వచ్చుగా.
మార్కెట్లో ధరలు ఎట్టా పెరిగాయో నీకు తెలీదా? వాళ్ళేమీ వృధా చేయటం లేదుగా, మనకే కదా వండి పెడుతున్నారు. మీరు ఊరుకోండి, ఇంటి విషయాలు మీకు తెలీదు. ఇట్టాగే వదిలేస్తే వాళ్ళ ఇష్టానికి ఖర్చు పెట్టుకుంటూ పోతే నెల ఆఖరికి అప్పులు బాలైపోవాలి. నాకంతా తెలుసు, నేనింతే. ఇంతలో రమేష్, సురేష్ ఆఫీస్కి బయలుదేరుతూ చేతిలో బ్యాగులతో హాల్లోకొస్తారు. ఏం నాన్నా, ఉదయానే గొడవ? గొడవే ఉందిరా, మీ అమ్మ పిల్లికి బెచ్చమేసినట్టు నెల మొత్తం కిరాణాకి కూరలకి గెలిపి 800 ఇచ్చి సరిపెట్టమంటుంది. పిల్లలు సరుకులకి ఆ డబ్బులు సరిపోవని, వంట చేయడం కూడా కష్టమని మొత్తుకుంటున్నారు. మీ అమ్మే వెంటన్లా. అమ్మా, మరీ అంత పిసినారితనం పనికిరాదు. మనకేం తక్కువని ఇలా కడుపు కట్టుకుని బతకాలి? కావాలంటే నేను కాస్త డబ్బులిస్తాను, తీసుకో. ఎవరో నాకు డబ్బులు ఇవ్వక్కర్లా. నేనిచ్చే డబ్బులతోనే ఇల్లు ఇంటికి రావాలంతే. నా పద్ధతి అంతే ఉంటది. మీరు ఆఫీసుకి వెళ్ళండి, ఆలస్యం అయిపోతుంది. అది విన్నాక అనామిక, అవని ఒకరి ముఖం ఒకరు చూసుకుని నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్ళిపోతారు. రమేష్, సురేష్ తలలు పట్టుకుని ఆఫీస్కి వెళ్తారు. ఇలా ఉండగా వంటగదిలో అనామిక, అవని మిగిలిన పనులు చేసుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అక్క, చూసావా అత్తయ్య వాలకం? నెలంతా ఈ డబ్బులతో ఎలా నెట్టుకు రావాలి? కనీసం వారం రోజులకు కూడా రావివి. ఏవో పప్పులు కూరలు వండకపోతే ఎలా? చూశానవని, చూశాను. అత్తయ్య మరీ శృతి మించిపోతున్నారు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తుంది. మన మీద వృధా చేస్తున్నట్టు మాటలంటోంది. దీనికి ఏదైనా బుద్ధి చెప్పాల్సిందే. బుద్ధి చెప్పడమా? ఎలా అక్క? మనం ఎదురు మాట్లాడితే ఇంట్లో పెద్ద రభస చేస్తుంది కదా. మామయ్య, ఆయన కూడా బాధపడతారు. మనం గొడవ పడక్కర్లేదవని. అత్తయ్యకి తన తప్పు తనకు తెలిసేలా చేద్దాం అంతే. ఆమె మాటని ఆమె మీద ప్రయోగించేద్దాం. అంటే ఏం చేయాలనుకుంటున్నావు? నాకు అర్థం కావట్లేదు. అత్తయ్య ఏమంది? పొదుపుగా వాడమంది కదా, మనం అలాగే చేద్దాం. ఈ రోజు నుంచి రోజు ఉదయం రాత్రి భోజనంలోకి కేవలం నీళ్ళచారు, పాత పచ్చడి మాత్రమే వడ్డిద్దాం. కూరలు పప్పులు ఏం వద్దు. ఆమె ఇచ్చిన బడ్జెట్ ప్రకారం అలాగే వండుదామని చెప్దాం. ఏంటక్క, చారు పచ్చడా రోజునా? అసలు అత్తయ్య ఊరుకుంటుందా? ఇల్లంతా గోలగోల చేయదు. చేయని, ఆమె అడిగినప్పుడు మీరిచ్చిన డబ్బులతో ఇంతే వండగలం అత్తయ్య అని వినయంగా చెప్దాం. 2-3 రోజులు ఇలాగే తింటే ఆమెకే మతిపోద్ది. నాలుక చచ్చిపోయి కూరలు కావాలి అని అడుగుతుంది. అప్పుడు అసలు విషయం చెప్దాం. భలే ఆలోచన అక్క. కానీ మావయ్య, బావగారు, మా ఆయన ఏమంటారు? వాళ్ళకు కూడా ఇదే వడ్డిస్తామా? పాపం కదూ. వాళ్ళకి మనం ముందుగానే అసలు విషయం చెప్దాం. అత్తయ్యకి బుద్ధి రావడం కోసమే ఇలా చేస్తున్నామని వివరించి చెప్దాం. వాళ్ళు అర్థం చేసుకుంటారులే. వాళ్ళకి వేరే పూట ఏదైనా మంచిగా చేసి పెడదాం. కానీ అత్తయ్య ముందు మాత్రం ఇదే మెను. సరే అక్క, నువ్వు ఎలా చెప్తే అలా. అత్తయ్యకి దెబ్బ గట్టిగా తగలాల్సిందే. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర శారదా, ప్రసాదు, రమేష్, సురేష్ కూర్చుని ఉన్నారు. అనామిక, అవని వంటగదిలో నుంచి ప్లేట్లు తీసుకొచ్చి అందరికీ అన్నం వడ్డిస్తారు. ఏం వండారే? భలే ఆకలిగుంది. గుమగుమలాడిపోతుంది ఏంటి వాసన? అలా అనగానే అనామిక ఒక గిన్నెతో నీళ్లచారు, మరో చిన్న గిన్నెలో పాత మామిడికాయ పచ్చడి తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది. అవని నీళ్లు పోస్తుంది. ఇదేంటి? నేల చారు పచ్చడే, కూరలయ్యి, పప్పేది? ఉదయాన్నే అసలు ఇదేం భోజనం? అత్తయ్య, కూరలు వండడానికి ఇంట్లో కూరగాయలు లేవు. పప్పులు కూడా కాస్త నిండుకున్నాయి. లేకపోతే ఏమీ వెళ్ళి కొనుక్కు రావాలిగా. నేను నిన్ననేగా డబ్బులు ఇచ్చింది. మీరిచ్చిన డబ్బులతో నిన్నటికే సరుకులు అయిపోయాయి అత్తయ్య. బియ్యం, నూనె, కాస్త ఉప్పు, కారం మాత్రమే వచ్చాయి. కూరగాయలకి పప్పులకి డబ్బులేమీ సరిపోలేదు. అందుకే పొదుపుగా ఉందామని మీరే కదా అన్నారు. అందుకే ఇలా చారు మాత్రమే వండాం. ఏంటి, ఇచ్చిన డబ్బులన్నీ ఒక్క రోజులోనే అయిపోయాయా? మీరు నన్ను మోసం చేస్తున్నారు. ఆ డబ్బులు మీరే ఎవరికో ఇచ్చేశారు. నిజం చెప్పండి. అయ్యో అత్తయ్య, మేమెందుకు అలా చేస్తాం? కావాలంటే లెక్కలన్నీ రాసి ఉంచాను, చూడండి అంటూ అనామిక ఒక కాగితం తీసి చూపిస్తుంది. నూనె ప్యాకెట్ 150 రూపాయలు, బియ్యం 130 రూపాయలు, ఉప్పు 30, చింతపండు 50. ఇలా మీరిచ్చిన డబ్బులు ఖచ్చితంగా సరిపోయాయి. ఒక్క రూపాయి కూడా మిగలేదు. ఏమీ శారదా, పిల్లలు చెప్పేది నిజమేగా. వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నువ్విచ్చిన చిల్లర డబ్బులతో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పాపం, ఉన్నవాటితోనే సర్దుకుంటున్నారు. చారు భలే గుందులే, ఊరుకో. అవునమ్మా, అనవసరంగా వాళ్ళని తిట్టకు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? నువ్వు బడ్జెట్ పెంచితే మంచి కూరలు వండుతారు. భలే ఉందమ్మా ఇచ్చారు. ఇలా పాత పచ్చడితో తింటుంటే ఆహా, మజా వస్తుంది. అది వింటూ శారద వాళ్ళందరి వైపు కోపంగా చూస్తుంది.
భర్త కొడుకులు కూడా కోడళ్లకు వంత పాడటం చూసి రగిలిపోతుంది. అయిష్టంగానే ఇక గత్యంతరం లేక ఆ చారుతోనే అన్నం తింటుంది. ఆ రుచి లేని భోజనం గొంతు దిగక లోపలే ఉడికిపోతూ ఉంటుంది. అలా ఉండగా 3 రోజుల తర్వాత రాత్రి భోజన సమయంలో మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. ఈ 3 రోజులు ఇంట్లో చారు పచ్చడి తప్ప మరో వంటకమే లేదు. అనామిక అవని యథావిధిగా ఒక పెద్ద గిన్నె నిండా వేడివేడి చారు పచ్చడి తీసుకొచ్చి పెడతారు. మళ్ళీ ఇదేనా? ఉదయం చారు, మధ్యాహ్నం చారు, రాత్రికి చారు. ఏంటేది? నా నాలుగు చచ్చిపోతుందనుకోండి. నా కడుపులో ఎలకల బరిగెడుతున్నాయి, నీరసం వచ్చేస్తుంది. ఏదైనా కాస్త కారం కారంగా రుచిగా వండొచ్చుగా, ఓ గుడ్డేనే వేయచ్చుగా. ఎలా వండాలత్తయ్య? ఇంట్లో ఏ వస్తువులు లేవు కదా. పప్పు కొనాలంటే డబ్బులు కావాలి, గుడ్లు తేవాలంటే డబ్బులు కావాలి. మా దగ్గర ఏమో చిల్లి గవ్వలేదు. అయితే పక్కింటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకురండి. వాళ్ళని అడగడానికి ఏమైంది? అమ్మో, పక్కింటి వాళ్ళని అడగడం ఎందుకత్తయ్య? మన ఇంట్లో ఉన్న పరువు పోదు. వాళ్ళు కూడా మీ అత్తగారు అంత పిసినారా? మీకు కనీసం వంటకు కూడా డబ్బులు ఇవ్వరా? మీ ఆయన్లు అంత సంపాదిస్తున్నా కక్కుర్తెందుకు అని సూటిపోటి మాటలు అడిగితే మనం ఏ మొహం పెట్టుకుని సమాధానం చెప్పాలత్తయ్య? అవును శారదా, పిల్లలు చెప్పేది 100కి 100 కరెక్టే. మన పరువు మనం తీసుకోవడం దేనికి? నువ్వు కాస్త బడ్జెట్ ఏదో పెంచకూడదు? వాళ్ళకి డబ్బులు ఇస్తే మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చుకొని చక్కగా వండి పెడతారు. నేను పెంచను. నా దగ్గర డబ్బులు నేనెంత ఇస్తాను, వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సిందే. అమ్మా, మరీ పంతానికి పోకు. నువ్వు అనవసరంగా వాళ్ళని బాధ పెడుతున్నావు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. అవునమ్మా, నువ్వు ఇలాగే చేస్తే మేం బయట హోటల్లో తినాల్సి వస్తుంది. ఇంట్లో ఈ చారు నీళ్ళు తాగి నేను రోజు మొత్తం కష్టపడలేను, నా వల్ల కాదు. ఓహో, మీరంతా ఒకటైపోయారా? నన్నే దోషిగా నిలబెడుతున్నారా? సరే, అయితే మీ ఇష్టం. రేపటి నుండి నేనే స్వయంగా వంట చేస్తాను. నా బడ్జెట్తో ఇంట్లో ఉన్నవాడితో నేను ఎంత అద్భుతంగా వండుతానో మీకే చూపిస్తానులే. అలా అనగానే అందరూ ఆశ్చర్యంగా శారద వంక చూస్తారు. అనామిక అవని ఒకరికొకరు కళ్ళతోని నవ్వుకొని తమ ప్లాన్ 2వ దశకు చేరుకుందని సంతోషిస్తారు. అలా ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో వంటగదిలో శారద ఒంటరిగా ఉంటుంది. అనామిక అవని హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఏం జరగబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. వీళ్ళకి వంట చేయడం రాక నా మీద నేడుతున్నారు. నేనేంటో చూపిస్తా. కాస్త బియ్యం, కాస్త చింతపండుతోనే అద్భుతమైన పులిహోర చేస్తాను. అలా అనుకుంటూ శారద ఉత్సాహంగా వంట మొదలు పెట్టాలని షెల్ఫ్ వైపు చూసింది. కూరగాయల బుట్ట చూస్తుంది. అందులో ఒక్క ఉల్లిపాయ లేదు. పప్పుల డబ్బాలు వరుసగా తీసి చూస్తుంది. అన్నీ శుభ్రంగా కడిగి బోర్లించి ఉన్నాయి. నూనె డబ్బా తీసి చూపిస్తుంది. అడుగున ఒక్క చుక్క నూనె మాత్రమే మిగిలి ఉంటుంది. అయ్ బాబోయ్, ఇదేంటి? నిజంగానే ఇంట్లో చూస్తే ఏమీ లేవు. ఉప్పు డబ్బాలో కాస్త ఉప్పు తప్ప ఇంకేమీ లేవు. ఈ కాస్త నూనెతో పోపు దినుసులు లేకుండా తాలింపెట్టాగెయ్యాలి. పప్పు కూడా లేదు, కూరగాయలు అసలే లేవు. ఇప్పుడేం చేయాలి? అలా అనుకుంటూ శారద అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. ఇల్లంతా గాలిస్తుంది, ఎక్కడా ఏమీ దొరకలేదు. చివరికి గత్యంతరం లేక కోడళ్ళు చెప్పింది అక్షరాలా నిజమేనని ఒప్పుకోక తప్పదు అన్నట్లుగా కాస్త మిగిలున్న బియ్యం కడిగి పొయ్యి మీద పెడుతుంది. నిన్నటి చారు ఫ్రిడ్జ్లో మిగిలుంటే దాన్నే బయటకు తీసి వేడి చేస్తుంది. ఆమె అహంకారం మొత్తం కరిగిపోయింది. అలా ఉండగా కొంతసేపటికి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటారు. శారద తలదించుకొని ప్లేట్స్లో అన్నం వడ్డిస్తుంది. మిగిలిపోయిన పలచటి చారు తీసుకొస్తుంది. ఏంటి శారద, నువ్వు కూడా మళ్ళీ ఈ చారే వండేవా? అద్భుతాలు చేస్తానన్నావు, కమ్మటి వంటలు తినిపిస్తానన్నావు. ఇదేనా నీ మ్యాజిక్? అవునమ్మా, ఈరోజు నువ్వు వంట చేస్తున్నావంటే పాత రోజుల నాటి రుచులు ఏవో స్పెషల్గా ఉంటాయని ఆశించాను. మా ఆశల మీద నీళ్లు చల్లావు. అమ్మ వంటలో కూడా కిరాణా సవాలు ప్రభావం గట్టిగానే ఉన్నట్టుంది. అమ్మ బడ్జెట్ వంట కూడా ఈ నీళ్ల చారు దగ్గరే ఆగిపోయింది. ఏం చేయమంటారు? నన్నేమనబాకండి. ఇంట్లో చూస్తే నిజంగానే ఏమీ లేవు. పప్పులు లేవు, కూరగాయలు లేవు. ఆఖరికి పోపేద్దామంటే నూనె కూడా లేదు. వస్తువులు లేకుండా వండడానికి నాకేం తోచట్ల. అనామిక అవని చెప్పింది నిజమే. చూశారా అత్తయ్య, మీరే స్వయంగా వంట చేస్తే మీకే అసలు పరిస్థితి అర్థమైంది. మేము వంట రాని వాళ్ళం కాదత్తయ్య, వృధా చేసేవాళ్ళం అంతకంటే కాదు. కానీ వస్తువు లేకుండా ఉట్టి చేతులతో మేము అద్భుతాలు ఎలా చేస్తాం? మీరిచ్చిన డబ్బులు నిజంగానే సరిపోవట్లేదు. మార్కెట్లో ధరలు చాలా పెరిగిపోయాయి. అవునత్తయ్య, మీరింటి కోసం పొదుపు చేయాలనుకోవడం తప్పేమీ కాదు, మంచిదే. కానీ అది మన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు కదా. రోజు మంచి పోషకాహారం తినకపోతే మామయ్య వీళ్ళు ఎలా ఆరోగ్యంగా ఉంటారు? రేపొద్దున హాస్పిటల్స్ పాలైతే మనం దాచిన డబ్బు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా.
అది విన్నాక శారద నెమ్మదిగా తలపైకెత్తి ఇద్దరు కోడళ్లను చూస్తుంది. ఆమె కళ్ళలో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తుంది. వాళ్ళు చెప్పిన మాటల్లోని నిజం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. నన్ను క్షమించండి అమ్మాయిలు, అనవసరంగా మీ మీద కోపడ్డా, మిమ్మల్ని నానా మాటలు అన్నాను. నా పాత రోజుల్లో బతుకుతూ ఇప్పుడున్న పరిస్థితులను, పెరిగిన ధరల్ని అంచనా వేయలేకపోయాను. పొదుపు పేరుతో మిమ్మల్ని కడుపు మాడిచాను. నా పిసినారితనం వల్ల మీరందరూ ఇబ్బంది పడ్డారు. నాకిప్పుడు కనువిప్పు కలిగిందమ్మా. ఎప్పటికైనా నీకు జ్ఞానోదయం అయినందుకు చాలా సంతోషం శారదా. పిల్లలు చెప్పింది నిజమేగా. డబ్బులుండేది మనం సుఖంగా బతకడానికే గాని వాటిని చూసుకుంటూ ఆకలితో మాడిపోవడానికి కాదు. మీరిద్దరూ ఒకటే నన్ను గట్టిగానే దెబ్బ కొట్టారు. ఆ కిరాణా సవాలు నీలచారంటూ నాకు జీవితాంతం గుర్తుండిపోయేలాగా మంచి పాఠమే చెప్పారు. సరే సరే, మీరే గెలిచారు గానీ నేనే ఓడిపోయానులే. అలా అంటూ శారద లోపలికి వెళ్ళి తన బీరువా తీసి అందులో నుంచి ఒక 5,000 రూపాయల కట్ట తీసి అనామిక చేతిలో పెడుతుంది. ఇదిగా అనామేక, ఈ రోజుకి డబ్బులు తీసుకోండి. వెంటనే రమేష్, సురేష్లతో కలిసి మార్కెట్కి వెళ్ళి మంచి కూరగాయలు, పప్పులు, నూనె, చికెన్ అని తీసుకొచ్చేయండి. ఈరోజు రాత్రికి ఇంట్లో మనం మంచి విందు చేసుకుందాం. రేపటి నుంచి నెలకి ఇంటి బడ్జెట్ ఎంత కావాలో ఖచ్చితంగా లెక్కేసి చెప్పేయండి. నేనెత్త ఎకపై డబ్బుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అలా అనగానే అనామిక, అవని సంతోషంగా డబ్బులు తీసుకుంటారు. వాళ్ళ ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. థ్యాంక్స్ అత్తయ్య, మీరు మా మనసు అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేం కూడా బాధ్యతగానే ఖర్చు చేస్తాం. అవునత్తయ్య, మీరు ఇక్కడి నుంచి ఎప్పుడూ ఇలాగే ప్రేమగా ఉండాలి. తప్పకుండా ఉంటానమ్మాయి. ఇక మీరే ఇంటికి మహారాణులు. మీకు నచ్చినట్టు వండుకోండి, ఇంటిని చూసుకోండి, కానీ వృధా మాత్రం చేయబాకండి. అదెలా చేస్తామత్తయ్య? మీ దగ్గర ఇన్ని రోజులు అద్భుతమైన పొదుపు పాఠాలు నేర్చుకున్నాం కదా. అలా అనగానే అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు. ఆ రోజు రాత్రి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. అనామిక, అవని కలిసి చికెన్ కూర, పనీర్ బటర్ మసాలా, వేడివేడి పప్పు, తీపి పదార్థాలు అందరికీ వడ్డిస్తారు. శారద చాలా రోజుల తర్వాత కడుపు నిండా సంతోషంగా భోజనం చేస్తుంది. అలా ఆ తర్వాత నుంచి శారద తన పిసినారితనాన్ని పూర్తిగా వదులుకుంటుంది. కోడళ్లకు, ఇంటి అవసరాలకు కావాల్సినంత బడ్జెట్ ఇస్తుంది. అనామిక, అవని కూడా అత్తగారిని గౌరవిస్తూ బాధ్యతగా ఇంటిని చక్కదిద్దుకుంటారు. ఆ ఇంట్లో ఇక ఎప్పుడూ గొడవలు లేవు. కేవలం నవ్వులు మాత్రమే పూస్తూ ఉంటాయి. అందరూ సుఖ సంతోషాలతో జీవనం కొనసాగిస్తారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.